23లో టీసీఎస్ సిఇఓ ఎండి రాజేష్ గోపీనాథన్ రిజైన్ చేశారు. అయితే 2022 డిసెంబర్ 20వ తేదీ నేను రతన్ టాటాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాను. ఎందుకంటే టీసీఎస్ సిఇఓ రాజేష్ గోపీనాథన్ అప్పుడు 2022లో యుఎస్ ఎకానమీ బాగుంది, గుడ్ షేప్ లో ఉందని ఆయన అన్నారు. రిసెషన్ లేదు, అంత బానే ఉంది. అందుకే నేను 2022 డిసెంబర్లో రతన్ టాటాను ట్యాగ్ చేసి డీడాలరైజేషన్ గురించి ఇతనికి తెలియదని చెప్పాను. లేదా అప్పటికే మిటిగేట్ చేశాడు, అందుకే కాన్ఫిడెన్స్. కానీ యుఎస్ ఎకానమీ బాగాలేదు. డిసెంబర్లో నేను రాస్తే మార్చిలో ఆయన రాజీనామా వచ్చింది. డీడాలరైజేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతోందో లీడర్లకు అర్థమయ్యాక వాళ్ళు వేరే సెక్టార్ లో జాబ్స్ వెతుకుతారు. మార్చి 10వ తేదీన ఎక్సెలిస్ టెక్నాలజీస్ సిఎఫ్ఓ రోల్ నుండి రిజైన్ చేశారు. ఇప్పుడు 2026 మార్చి 10వ తేదీలో నేను వేరే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇలా కాదు అని క్లియర్ గా చెప్పారు. టెక్ సెక్టర్ లో కాదు, వేరే ఇండస్ట్రీలోనే చేయాలి. మార్చి 12వ తేదీన అడోబ్ సిఇఓ 18 ఏళ్ల కెరీర్ తర్వాత రిజైన్ చేశారు. అడోబ్ సిఇఓ శాంతను గారు రిజైన్ చేశారు. ఏప్రిల్ 15వ తేదీన గ్రీన్ సర్కిల్ సిఎఫ్ఓ రిజైన్ చేశారు. ఏప్రిల్ 17వ తేదీన ఫెర్మి సిఇఓ సిఎఫ్ఓలు రాజీనామా చేశారు. ఏప్రిల్ 20వ తేదీన యాపిల్ సిఇఓ టిమ్ కుక్ రిజైన్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీన స్నాప్ సిఎఫ్ఓ కూడా నేను వెళ్తున్నానని అనౌన్స్ చేశారు. డీడాలరైజేషన్ ప్రాసెస్ టెక్ సెక్టార్ లో క్లియర్ గా నడుస్తోంది, ఎవరికైనా అర్థమవుతుంది.